వెల్కమ్ బ్యాక్ టు ఉజ్వల అకాడమీ. ఈరోజు మనము కెమిస్ట్రీ ఇంపార్టెంట్ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూద్దామండి. అందులో ఏంటిదంటే కెమికల్ బాండింగ్, తెలుగులో రసాయన బంధం అంటారు. తెలుగులో రసాయన బంధం, కెమికల్ బాండింగ్, రసాయన బంధం అంటే జనరల్గా అణువులు కానీ సమ్మేళనాలు ఏర్పడటానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ పరమాణువుల మధ్య జరిగేటువంటి డిఫరెంట్ కెమికల్ బాండింగ్స్ అనమాట. జనరల్గా కెమికల్ బాండింగ్ అనేది అయానిక బంధం కావచ్చు, సమయోజనీయ బంధం కావచ్చు, ఆ సమన్వయ సమయోజనీయ బంధం కావచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, పరమాణువులు ఒక పరమాణు ఇంకొక పరమాణువుతో కలిసిపోయి, అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక పరమాణులో ఉండి ఎలక్ట్రాన్లు కానీ ఆయాన్లను ఇతర పరమాణువుతో పంచుకోవడం వల్ల కావచ్చు, బదలాయింపు వల్ల కావచ్చు, మ్యూచువల్ షేరింగ్ వల్ల రకరకాల రసాయన బంధాలు ఏర్పడతాయి. అవి మనకు ముఖ్యంగా అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్ అండ్ కోవలెంట్ కోఆర్డినేటెడ్ బాండ్ చూస్తాం. అంటే సింపుల్ కెమికల్ బాండ్ అంటే ఏదో కాదు సార్, పరమాణువులు ఒకదానితో ఒకటి ఎలక్ట్రాన్ల బదలాయింపు కావచ్చు, మ్యూచువల్ షేరింగ్ వల్ల కావచ్చు ఏర్పడేటువంటి ఆ యొక్క సమ్మేళనాలనే మనం ఏమంటారంటే రసాయన బంధం, కెమికల్ బాండింగ్ అని చెప్తుంటారు. ఇప్పుడు నేను మేజర్గా ఎందుకు అలా జరుగుతుంది అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లోరిన్ ఉందనుకోండి. క్లోరిన్ ఏం చేస్తుందంటే తన పక్కన ఉన్నటువంటి నోబెల్ గ్యాస్ ఆర్గన్ని పొందటానికి ప్రయత్నిస్తుంది. దాని సమీపంలో ఉన్న ఆర్గన్ యొక్క స్టేటస్ని పొందటానికి పనిచేస్తుంది. అంటే మనకు ఉన్నటువంటి నోబెల్ గ్యాసెస్ ఈలియం, ఈలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఏవైతే ఉన్నాయో ఇవి నోబెల్ గ్యాసెస్ అంటారు, జడవాయువు. అంటే ప్రతి ఆటం తన సమీపంలో ఉన్నటువంటి నోబెల్ గ్యాస్ స్టేటస్ని పొందటానికి ప్రయత్నిస్తుంది. ఈ విధంగా ఒక ఆటం, ఒక పరమాణువు తన సమీపంలో ఉన్నటువంటి నోబెల్ గ్యాస్ స్టేటస్ని పొందే సమయంలో ఎలక్ట్రాన్లను ఇచ్చుకోవడం, తీసుకోవడం, ఇవ్వటం లేదా పొందటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల అనేకమైనటువంటి రసాయన బంధాలు ఏర్పడతాయి. అదే దాని ఫలితమే మనకు అయానిక బంధం, సమయోజనీయ బంధం మరియు సమన్వయ సమయోజనీయ బంధం. నేను ఫస్ట్ ఏం తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకి సోడియం ఉందనుకోండి. సోడియం ఏం చేస్తుంది సార్, ఇందులో దీని యొక్క అటామిక్ నెంబర్ 11 కాబట్టి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఒకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది సమీప క్లోరిన్కి ఇచ్చేసి ఏమవుతుంది, ఇది Na+ అవుతుంది. క్లోరిన్ కాస్త ఏమవుతుంది, Cl- అవుతుంది. ఇలా తక్కువ ఉంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఎక్కువ ఉంటే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ఏమవుతుంది సార్, పరమాణువుల మధ్య ఒక రసాయన బంధం అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ బాండ్ ఏంటంటే కెమికల్ బాండ్ చూసినట్టయితే అయానిక్ బాండ్ తీసుకుంటాను. ఫస్ట్ బాండ్ అయానిక్ బాండ్. సో అయానిక బంధం అంటే ఏంటిది అనేది ఇక్కడ చూద్దాం. అయానిక్ బాండ్, అయానిక బంధం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం క్లోరైడ్ కావచ్చు, మెగ్నీషియం క్లోరైడ్ కావచ్చు, అలాగే అల్యూమినియం ట్రైక్లోరైడ్ కావచ్చు. నేను సోడియం క్లోరైడ్ తీసుకుంటాను. సో సోడియం క్లోరైడ్ అంటే మనకు NaCl. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అయానిక్ బాండ్? సింపుల్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్. వన్ ఆటమ్ ఈజ్ మెటల్, అనదర్ ఈజ్ నాన్ మెటల్. అంటే ఒక ఆటమ్ ఏం కావాలి, మెటల్ కావాలి, ఇంకొకటి నాన్ మెటల్ కావాలి. అంటే ఎలక్ట్రాన్ల బదలాయింపు అనేది లోహం అలోహాల మధ్య జరిగినప్పుడు ఏర్పడేటువంటి రసాయన బంధాన్ని అయానిక బంధం అంటారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్, సోడియం క్లోరైడ్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే ఇంకేమనొచ్చు అంటే ఇది Na+Cl- అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్ టు ఫార్మ్ ఏ కెమికల్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ అయానిక్ బాండ్. అలా కూడా చెప్పొచ్చు. అంటే చూడండి, సోడియం అంటే మనకు జనరల్గా 11 అండి, అటామిక్ నెంబర్ ఎంత 11. అంటే 1s2, 2s2, 2p6 కదా, 3s1 ఇది. అంటే దీని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎంత 1. అలాగే క్లోరిన్ చూసినట్లయితే ఎంత 17. అంటే 1s2, 2s2, 2p6, 3s2 దెన్ 12 అయింది. అంటే 3p5. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత 7. ఇక్కడ 1 అయితే ఇక్కడ ఏమవుతుంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 7 అవుతుంది. అంటే ఇక్కడ చూద్దాం సోడియం క్లోరైడ్ అనేటువంటి సమ్మేళనం ఎలా ఫామ్ అవుతుంది అనేది చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అనేది ఇలా రాస్తామండి. దీనికి ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది, అలాగే ఎక్స్ట్రా ఉంది. అలాగే క్లోరిన్కు ఏమున్నాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 7 ఇక్కడ ఉన్నాయి.
ఓకే, అయితే ఇక్కడ చూడండి మనం ఏమనుకుంటున్నామంటే సోడియం తనలో ఉన్న ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ని సమీప పరమాణుకి ఇచ్చేసి అదేమవుతుంది నియాన్ లాగా అయిపోతుంది. మనం ఏమంటున్నామంటే ప్రతి ఆటం తన సమీపంలో ఉన్నటువంటి నోబెల్ గ్యాస్ స్టేటస్ను పొందే తరుణంలో ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్ల బదలాయింపే మనకు రసాయన బంధం, అది మేజర్గా అయానిక బంధంగా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఈ ఎలక్ట్రాన్ ఏం చేయాలి, క్లోరిన్కి ఇచ్చేయాలి. అప్పుడు క్లోరిన్ ఏమవుతుంది Cl మైనస్, అంటే క్లోరిన్లో కాస్త 17 కాస్త 18 అయిపోతుంది. అంటే సోడియం క్లోరిన్కి ఇవ్వటం వల్ల సోడియం ఏమవుతుంది నియాన్ అయిపోతుంది, క్లోరిన్ ఏమో ఆర్గాన్ అయిపోతుంది. ఈ విధంగా తటస్థంగా ఒక సమ్మేళనం ఏర్పడుతుంది, అదే సోడియం క్లోరైడ్. అంటే సింపుల్, సోడియము ఏం చేస్తుంది సార్, ఇలా ఇక్కడ మనకు ఇచ్చేస్తుంది, అవునా కదా. ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది మామూలుగా Na+ అవుతుంది, సోడియం Na+ అవుతుంది, అలాగే క్లోరిన్ ఏమవుతుంది Cl- అవుతుంది. ఈ రెండింటి మధ్య ఏర్పడేటువంటి తటస్థ సమ్మేళనం, తటస్థ మాలిక్యూల్ అణువు ఏది సార్, సోడియం క్లోరైడ్, అవునా కదా. అంటే చూడండి, ఒక మెటల్ నాన్ మెటల్ మధ్య ఎలక్ట్రాన్ల బదలాయింపు లేదా రెండు ఆయాన్స్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల ఏర్పడే బంధమే ఆయానిక బంధం. దాన్ని మనం ఆయానిక్ బాండ్ అని చెప్తారు. ఓకే, సోడియం క్లోరైడ్ పర్ఫెక్ట్. అలాగే మనం మామూలుగా ఇంకేం తీసుకోవచ్చు అంటే మామూలుగా మెగ్నీషియం క్లోరైడ్ కూడా సేమ్ చెప్పవచ్చు. ఓకే, మెగ్నీషియం క్లోరైడ్ సేమ్. అలాగే అల్యూమినియం ట్రైక్లోరైడ్ కూడా సేమ్ చెప్పవచ్చు, అల్యూమినియం ట్రైక్లోరైడ్ కూడా మనం చెప్పచ్చు. ఈ విధంగా ఈ అయానిక బంధానికి ఇవి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఈ అయానిక బంధం యొక్క కంపౌండ్స్ ఏవైతే ఉంటాయో సమ్మేళనాలకు ఐ మెల్టింగ్ బాయిలింగ్ పాయింటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అధిక ద్రవీభవన బాష్పీభవన స్థానాలు ఎక్కువగా ఉంటాయి. ఐ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ అంటారు. ఐ మెల్టింగ్ అండ్ ఐ బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క అయానిక సమ్మేళనాలు అనేవి చాలా వరకు మనం వాడుకునేటువంటి ఉప్పు, సోడియం క్లోరైడ్ అనేటువంటి మన ఉప్పు జనరల్గా దేనికి సార్, అది అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్. అలాగే మెగ్నీషియం క్లోరైడ్, అలాగే అల్యూమినియం ట్రైక్లోరైడ్. సేమ్ మెగ్నీషియం క్లోరైడ్ కూడా అలా చూడొచ్చండి. ఇక్కడ మెగ్నీషియంలో 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను 2 క్లోరిన్ పరమాణుకి ఇచ్చేసి ఏమవుతుంది MgCl అవుతుంది. అలాగే అల్యూమినియంలో ఉన్నటువంటి 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను 3 క్లోరిన్ పరమాణులకు ఇచ్చేసి ఏమవుతుంది అల్యూమినియం ట్రైక్లోరైడ్ ఏర్పడుతుంది. ఇది అయానిక్ బాండ్. అలాగే నెక్స్ట్ ఏం చూద్దాం, కోవలెంట్ బాండ్ చూద్దాం. ఓకే, కోవలెంట్ బాండ్. నెక్స్ట్ బాండ్ ఏంటంటే కోవలెంట్ బాండ్. దీన్ని తెలుగులో సమయోజనీయ బంధం అంటారు. కోవలెంట్ బాండ్ని సమయోజనీయ బంధం అంటారు. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏంటిదంటే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ electron between same and different atoms. Covalent bond means mutual sharing of electrons between same and different atoms to form a chemical bond is called as covalent bond. అంటే ఇక్కడ ఒకే రకమైన లేదా విభిన్న పరమాణుల మధ్య ఒకే రకమైన ఎలక్ట్రాన్ల బదలాయింపు, అంటే ఇచ్చిపుచ్చుకోవడం వల్ల పరమాణువులు ఎలక్ట్రాన్లను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఏర్పడేటువంటి బంధమే సమయోజనీయ బంధం. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే మ్యూచువల్ షేరింగ్ అవుతుంది. ఎలక్ట్రాన్లు ఎలా ఉంటామో మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ కీ పాయింట్. మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 ఆటమ్స్, అంటే సేమ్ ఆటమ్స్ కావచ్చు, డిఫరెంట్ ఆటమ్స్ కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మామూలుగా నేను ఫ్లోరిన్ మాలిక్యూల్ తీసుకున్నాను. అంటే సేమ్ ఫ్లోరిన్ FF మధ్య, అలాగే సేమ్ నైట్రోజన్, సేమ్ ఆక్సిజన్ మనము తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోరిన్ మాలిక్యూల్ని అబ్జర్వ్ చేస్తానండి. ఫ్లోరిన్ అంటే మనకు జనరల్గా ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, మామూలుగా 9, అవునా కదా. 9 అంటే 1s2 2s2 2p5 కదా. అలాగే ఇంకొక ఫ్లోరిన్ కూడా సేమ్ మనకు మాలిక్యూల్ నెంబర్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క ఫ్లోరిన్ ఇంకొక ఫ్లోరిన్కు ఇస్తుంది, ఇంకొక ఫ్లోరిన్ ముందు దానికి ఇస్తుంది. అంటే ఇక్కడ ఇలా ఫ్లోరిన్ మనం చూసినట్లయితే మామూలుగా ఏముంది 7 కదా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 7. ఓకే, 7 ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఇంకొక ఫ్లోరిన్ తీసుకుంటాను, సేమ్ ఇలా తీసుకుంటాను, రైట్. ఇలా ఇది ఇక్కడ ఏమవుతుంది సార్,
ఇక్కడ 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవేమవుతామ్మా, ఈ ఫ్లోరిన్ ఏమో ఇటు ఇస్తుంది, ఈ ఫ్లోరిన్ ఏమో ఇటు ఇస్తుంది. ఇలా సేమ్ పరమాణుల మధ్య షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలా ఉన్నాయి సార్, మ్యూచువల్గా ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఒకటి తీసుకుంటుంది, ఇంకోటి సేమ్ అలాగే ఇంకొక దానికి ఇస్తుంది. ఇలా చేయటం వల్ల ఏర్పడే మాలిక్యూలే F2 మాలిక్యూల్, F2 అణువు అనేది ఏర్పడుతుంది. సో F2 అణువు ఏర్పడడం సమయోజనీయ బంధానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే నేను ఆక్సిజన్ తీసుకున్నాను అనుకోండి, O2 మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ O2 మాలిక్యూల్ తీసుకుంటున్నాను. O2లో మనం జనరల్గా ఆక్సిజన్ అంటే మనకి 18 అండి, 8 అంటే 1s2 2s2 2p4 కదా. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మనకి ఇక్కడ 6గా తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, అంటే ఒక ఆక్సిజన్లో ఎన్ని ఉంటాయి, 6. ఓకేనా. ఇలా మనము ఎలక్ట్రాన్లు చూసుకుంటే ఇంకొక ఆక్సిజన్లో ఎండ్స్ 2. ఓకేనా. ఇలా ఇప్పుడు ఏమవుతున్నాయంటే 2 ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ ఇటు, ఈ ఎలక్ట్రాన్ ఇటు, ఈ ఎలక్ట్రాన్ ఈ సైడ్, ఈ ఎలక్ట్రాన్ ఈ సైడ్. ఇలా చూడండి, 2 ఎలక్ట్రాన్లు ఏమవుతున్నాయమ్మా, 2 పరమాణులు మ్యూచువల్గా షేరింగ్ చేసుకుంటున్నాయి. పరస్పరం షేరింగ్ చేసుకోవడం వల్ల ఇదొక బాండ్, ఇదొక బాండ్, అంటే డబుల్ బాండ్ ఏర్పడుతుంది. అంటే ఏం ఏర్పడుతుంది, ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ ఏర్పడుతుంది. ఇది O2 మాలిక్యూల్. అక్కడ మనం నైట్రోజన్ చూసాం కదా, నైట్రోజన్కు మామూలుగా సరే ఫ్లోరిన్ చూసాం కదా, ఫ్లోరిన్కు మనకు సింగిల్ బాండ్ ఏర్పడుతుందండి. ఎందుకంటే ఒకే ఎలక్ట్రాన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, సింగిల్ బాండ్ ఫామ్ అయ్యి మనకు F2 మాలిక్యూల్ వచ్చింది. కానీ ఆక్సిజన్లో 2 ఎలక్ట్రాన్లు షేర్ అయ్యి ఏమవుతున్నాయేమో డబుల్ బాండ్ అనేది వస్తుంది. కాబట్టి ఆక్సిజన్ అణువులో 2 పరమాణుల మధ్య డబుల్ బాండ్ ఉంటే, అలాగే ఫ్లోరిన్లో ఇది 2 పరమాణుల మధ్య సింగిల్ బాండ్, ఏకబంధం అనేది ఉంటుంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అలాగే నేను నైట్రోజన్ చూసాను అనుకోండి, మామూలుగా నైట్రోజన్ చూద్దాం. నైట్రోజన్ అంటే N2 మాలిక్యూల్. మామూలుగా నైట్రోజన్ అంటే ఏంటి సార్, 7 అంటే 1s2 2s2 2p3. ఇది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. అంటే ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు మామూలుగా ఎన్ని ఉన్నట్టు కూడా సార్ మనకు 5 ఉంటున్నాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు నైట్రోజన్ తీసుకున్నాను, నైట్రోజన్. ఓకే, ఇక్కడ మనకు 3. నెక్స్ట్ ఇలా తీసుకున్నాను, ఇక్కడ ఏమవుతుందేమో అంటే 3 ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఇలా ఇలా ఇలా. ఓకేనా, మ్యూచువల్ షేరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇలా జరగటం వల్ల ఏమేర్పడుతుంది, నైట్రోజన్ మధ్య త్రిబుల్ బాండ్ ఏమేర్పడుతుంది సార్, నైట్రోజన్కు మధ్య త్రిబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏర్పడేది మాలిక్యూల్ N2 మాలిక్యూల్ మధ్య. సో N2 అణువులో 2 నైట్రోజన్ పరమాణుల మధ్య త్రిబంధం ఉంటుంది. అలాగే ఫ్లోరిన్ పరమాణుల మధ్య ఏకబంధం ఉంటుంది. ఆక్సిజన్ 2 పరమాణుల మధ్య ద్విబంధం ఉంటుంది. ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఈ 3 కూడా దేనికి ఎగ్జాంపుల్, కోవలెంట్ బాండ్కు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇంకా అలాగే మనం NH3ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, H2Oని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, మీథేన్ కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటి సార్, మామూలుగా కోవలెంట్ బాండ్కు మనము ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సమ్మేళనాల్లో, సమయోజనీయ బంధనాలైనటువంటి ఈ సమ్మేళనాల్లో ఈ యొక్క ఐ మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్ ఉండకుండా తక్కువగా ఉంటుంది. అంటే కంపేర్ టు అయానిక్ బాండ్ సమ్మేళనాలతో పోల్చితే కోవలెంట్ సమ్మేళనాల్లో లో మెల్టింగ్, లో బాయిలింగ్ పాయింట్ ఉంటుందని చూసుకోవాలి. ఓకేనా. సో ఇది మనకు మామూలుగా అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. ఓకేనా. దిస్ ఇస్ ద కెమికల్ బాండ్. థ్యాంక్ యూ సో మచ్.